ఇక నిన్న ఏం చేసిండంటే నిన్న 300 కాపులతో సభ పెట్టిండే 300 కాపులతోటి సభ పెట్టిండు. బీసీ వాదం కాస్త 300 కాపు వాదం అయిపోయింది. ఇక మొన్నటి దాకేమో బీసీ వాదం అన్నాడు, ఇక ఇప్పుడు 300 కాపు వాదం అయిపోయింది. నేను మొదటి నుండి మొత్తుకుంటూనే ఉన్నా, వాడు చెప్పేది బీసీ వాదం కాదయ్యా, అది 300 కాపుల వాదము, పటేళ్లను అధికారంలోకి తీసుకురావాలని. ఇక వచ్చిండే సేమ్ చోటా నయీం తమ్ముడు అంటే బర్రాబర్ నమ్ముతారు. నల్గొండలోనే నయీం పుట్టిండు, ఆ నల్గొండలోనే ఈ చోటా నయీం పుట్టిండు. మళ్ళీ భువనగిరి ప్రాంతంలోనే ఆ నయీం తిరిగేది, ఈ నయీం కూడా భువనగిరి ప్రాంతమే. కాబట్టి నయీంకు అచ్చు గుద్దినట్టున్నాడు. ఆ నయీంకి చోటా నయీం అంటే చోటా నయీమే. గదవలు బాగా ఉబ్బినట్టున్నాయి తమ్మి, మంచి ఫోటోలు వేయించుకోకపోయినావు తమ్మి. కొంచెం ఈ గదవలు ఉబ్బుడైంది, ఇటు పక్కేమో తగ్గింది, ఇటు పక్కేమో ఉబ్బింది, కళ్ళేమో బాగా మరి ఏమన్నా చేసినావా ఏమి ఇట్లా ఉబ్బుగా ఉన్నాయి కళ్ళు. బంగారు ఉంగురాలు కూడా వచ్చినాయి తమ్మి, చేతికి బంగారు ఉంగురాలు వచ్చినాయి, ముందట పొట్ట కూడా వచ్చింది, 3-4 నెలలు అన్నట్టు. ఏం తమ్మి కొంచెం ఇది కిందికి తీస్తే మంచిగా ఉండుతామ్మి, నీ అవతారం ఎట్టున్నదో వర్ణిద్దాం. కానీ పాపడ మంచిగానే తీసినావు, ఈసారి బేబీ కటింగ్ లాగా బాగానే కొట్టుకొచ్చుకున్నావు. బేబీ కటింగ్ తమ్మిది, బేబీ కటింగ్ అని పెట్టాను, రేస్ కుక్కలక అని పెట్టాను. తమ్ముడు చిన్న లేచినావా, ఒర్రుతున్నావా? న్యూస్ ఛానల్లో రెడ్ల మీద ఒర్రాలే, మాదిగోళ్ళను ముంచాలే, దళితులను ముంచాలే, వెలుమల మీద ఒర్రాలే, వెలుమల మీద రెడ్డోళ్ళ మీద ఒర్రాలే, బీసీ వాదం అనాలే. ఇట్లా తీసుకొచ్చి ఏం చేయాలి, 300 కాపులతో సభ పెట్టుకోవాలి. ఇక ఫోటోలు రాలేదనుకుంటావా తమ్మి, నువ్వు ఏ సభ పెట్టినా ఫోటోలు వస్తాయి తమ్మి. మత్తేసు నువ్వు ఏ సభ పెట్టినా ఫోటోలు వస్తాయి, ఆ ఫోటోల్లో నువ్వుంటావు మత్తేసు. మిగిలి ఉంది ఒక్కటే, అదే బీసీ సాధికారిత ఉద్యమం. పిడికెడు కులాలు ఏండ్లకేండ్లు పాలిస్తాయా, గ్రామాల వారీగా బీసీల లెక్కలు తీద్దాం. ఈడబ్ల్యూఎస్ను తీసేయాల్సిందే, దానివల్ల బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బీసీల సంఘటితంతోనే రాజ్యాధికారం సాధ్యం. కాపు 300 కాపు ప్రతినిధుల సభలో తీన్మార్ మల్లన్న, బీసీ కులాల వాట తేలాలి, ఎంపీ లక్ష్మణ్, బీసీ రాజ్యం రావలసిందే, విఠల్. అవునా పత్తది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను అంటాడు కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఈ దొంగ ఎక్కడున్నాడు, బీజేపీలో ఉన్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు బీజేపీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ పార్టీ ఎవరు పెట్టిండ్రు, ఇది అగ్రవర్ణాల పార్టీ. కాంగ్రెస్ ఏంటిది, అగ్రవర్ణాల పార్టీ. అగ్రవర్ణాల కాళ్ళ దగ్గర ఉండి అగ్రవర్ణాలు వేసే బిచ్చం తినుకుంటా, అగ్రవర్ణాలు ఇచ్చే శాలరీ తీసుకుంటా నేను బీసీ రాజ్యాధికారం తీసుకొస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా? నువ్వే మురికి కాలువలో ఉండి మీ అందరికీ నేను సువాసన పరిమళాలు మీ అందరికీ అందిస్తా అంటే ముక్కు మూసుకొని నవ్వుతారు. అరే నువ్వే మురికిలో ఉన్నావురా, నువ్వే మురికాలలో వండుకున్నావు, మాకెక్కడ సువాసన అందిస్తావురా అని. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది బీజేపీ ప్రకటించినప్పుడు ఈ దొంగ తనను తాను కాపాడుకోవడానికి బీజేపీలోనే ఉన్నాడు. వాళ్ళు అప్పుడు బీజేపీ కాళ్ళ దగ్గరనే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కాళ్ళ దగ్గర ఉన్నాడు. తేడా గంతే. ఇంకోటి ఏంది, కాపు 300 కాపు ప్రతినిధుల సభలో తీన్మార్ మల్లన్న, బీసీల వాటా తేల్చాలి అంటే ముందు 300 కాపులను ఏకం చేసే పనిలో ఉన్నాడు. కానీ పాపం 300 కాపులు మనతో కలిసి రారు. ఎందుకంటే 300 కాపులలో కొమ్ములు తిరిగిన లీడర్లు ఉన్నారు.
బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కావచ్చు, లక్ష్మణ్ వాళ్ళ లాంటి వాళ్ళు కావచ్చు, కొండ మురళి గారి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా మన దాస్యం వినయ్ భాస్కర్ గారు కావచ్చు, నన్నపలేని నరేందర్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, ఇప్పుడున్న హైదరాబాద్ మేయర్ గారు కావచ్చు, ఇంతమంది పేర్లు చెప్పిన వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళ వాటా వీళ్ళకి దక్కిందా లేదా ఇప్పుడైనా అర్థం చేసుకోరు. ఇక గిది నిన్న జరిగింది. మున్నూరు కాపు సభ. వీళ్ళు మున్నూరు కాపులు, బీసీలకు సంబంధించిన సభ అని చెప్పి మున్నూరు కాపుల సభ పెట్టుకున్నారు. ఇక ఇక్కడ చూడండి, మున్నూరు కాపుల ప్రతినిధుల సమావేశం. మరి ఇక్కడికి గొల్లోళ్ళని ఎందుకు పిలువలేదు, లేకపోతే ముదిరాజులను ఎందుకు పిలువలేదు, గౌడ్స్ని ఎందుకు పిలువలేదు, పద్మశాలను ఎందుకు పిలువలేదు, మంగలి, చాకలి, వడ్డరి వీళ్ళందరినీ ఎందుకు పిలువలేదు అంటే మున్నూరు కాపులు ఆర్థికంగా కొంత పై స్థాయిలో ఉన్నోళ్ళు కాబట్టి మున్నూరు కాపుల సభలు పెట్టుకొని మిగతా అందరినీ మళ్ళీ మనము బానిసలం చేద్దాం, వాళ్ళని నమ్మబలికి మనం అధికారంలోకి వచ్చి కూర్చుందాం అనేది కాదా ఇది ఆట. ఇక వీళ్ళంతా నిన్న హాజరైన మున్నూరు కాపు వారు. ఈ మున్నూరు కాపు వారి సభలో ఇక మీరు చూడుర్రా, నిన్న మాట్లాడిండు 25 నిమిషాలు ఎంతో మాట్లాడిండు. ఒక్క మాట అంటే ఒక్క మాట మంచి మాట లేదా అలా, ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. తిట్టురా అంటేనేమో ఎగబడి తిట్టు, సబ్జెక్ట్ మాట్లాడాలి కదా, సబ్జెక్ట్ వస్తలేదు. అసలు మున్నూరు కాపులు ఏ డిస్టిక్లలో ఉన్నారు, ఏ డిస్టిక్లలో లేరు తెలియదు. ఏమంటాడు, ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు అంట. మా గ్రామంలో మున్నూరు కాపులే లేరు. వరంగల్లో తక్కువ ఉంటారు మున్నూరు కాపులు, నల్గొండలో కొన్ని గ్రామాలలో ఉన్నారు, అన్ని గ్రామాలలో మున్నూరు కాపులు లేరు. ఇంకోటి ప్రత్యేకంగా కాపులు మున్నూరు కాపులు అనడం కంటే కాపులు ముదిరితేనే రెడ్లు అవుతారు, మున్నూరు కాపులు ముదిరితేనే రెడ్లు అవుతారు. రెడ్లు వేరు, మున్నూరు కాపులు వేరు కాదు, రెండు ఒక్కటే. ఇక ఇది లైవ్ అయిపోయింది, లేకపోతే నీ భాగవతం అంతా ఇప్పుతుంది. కానీ కాబట్టి ఏంటిది మన ఈ బీసీలు, ఈ యాదవ సోదరులు, గౌడ సోదరులు, ముదిరాజు సోదరులు, పద్మశాలి సోదరులు, మీరు బహుజన రాజ్యాధికారం కోసం నిలబడాలి. గిట్లా పటేల్ వెనుక వెళితే మీరు ఆగమవుతారు, పటేల్ వెనుక పోతే ఆగమవుతారు. మీ అంగీలాగులు కూడా గుంజుకొని వాళ్ళు మాకే లేవు అంటే మీకేమిస్తాం అంగీలాగులు పోర్రి అంటారు. అటువంటి మనుషులు వాళ్ళు. కాబట్టి మీరు ఈ బ్రోకర్ మాటలు నమ్మకుర్రి, ఈ జోకర్ మాటలు నమ్మకుర్రి. ఈ బ్రోకర్ మాటలు నమ్మితే మీ బతుకు తెరువులే మొత్తం పోయి నడి బజార్లో పడతాయి. ఇది బహుజన రాజ్యాధికారం కాదు, ఇది పటేల్ రాజ్యం కోసం సాగుతున్న వ్యవహారం ఇదంతా. చూడరాదురి, మీరు ఒక సంవత్సరం పోయినాక మళ్ళీ ఎక్కడో అక్కడ ఉడబిక్కొని పోతారు. మీరు చూడుర్రి. ఏమంటానంటే వెనకట నాట కాపోళ్ళాట, మున్నూరు కాపులాట, ఊర్ల నాట పంట కోసినాక ఇది ఈ కులానికి కుప్ప, ఇది ఈ కులానికి కుప్ప అని సమానమైన కుప్పలు పంచేది మున్నూరు కాపులు అని లేని చరిత్ర చెప్తాడు. ఎవడన్నా చెప్తే తెలియనోడు ఉంటే అవునా సమానం అంతా పంచేది మున్నూరు కాపులేనా? ఓ సామెత ఉన్నది, బాధపడతారు ఇక అంత మున్నూరు కాపులను ఎందుకు అనాలి వీని ఒక్కని వల్ల. ఓ సామెత ఉన్నది ఒకటి, ఇక అందరి కులాన్ని అనద్దు కదా మనం. ఈ ఒక్కడి దుర్మార్గుడు చేయబట్టి ఇంకా 10 లక్షల మందితోటి ఆట పరేడ్ గ్రౌండ్ నింపుతాడట. అదేంటిది తాజ్ కృష్ణాలు ఏమన్నాడు, 5 లక్షల మందితోటి అతి త్వరలో మీటింగ్ పెట్టబోతున్నాం, 5 లక్షల మంది బీసీలతోటి త్వరలో మీటింగ్ పెట్టబోతున్నామండి, మేము ప్రకటిస్తామని అన్నాడు. పోయిండు 5 లక్షల మంది అన్నాడు, పోయిన సాక్క కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పడ్డాడు, అయ్యా నాకు టికెట్ కావాలని. ఇప్పుడు ఇక మున్నూరు కాపులను లేపుతాను. మున్నూరు కాపులు మీరు ఊరికి ఎంతమంది ఉంటే అంతమంది మున్నూరు కాపులను తీసుకురాని మనం అలుకగా పరేడ్ గ్రౌండ్ నింపేస్తాం అంటాను. మొత్తం వాళ్ళ కాళ్ళ మీద పడి ఇంటికి నుంచి రారురా నాయన అన్న వాళ్ళు రారు. వాళ్ళు రాజకీయ పదవులు అనుభవిస్తాను మంచిగా, రాజకీయ పదవులలో కూర్చున్నారు మంచిగా వాళ్ళు. ఇప్పుడు లక్ష్మణ్ గారు బీజేపీలో ఉన్నారు, దాస్యం వినయ్ భాస్కర్ గారు బీఆర్ఎస్లో ఉన్నాడు, కొండ మురళి గారు కాంగ్రెస్లో ఉన్నారు, గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్లో ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు బీజేపీలో ఉన్నారు. వాళ్ళ పదవులలో వాళ్ళు మంచిగా ఉన్నాక వాళ్ళు పార్టీలు విడిచిపెట్టి వచ్చి కొట్లాడతారు. వాళ్ళ సిద్ధాంతం మీద ఉన్నారు, వాళ్ళని మెచ్చుకోవచ్చు, నీకే సిద్ధాంతం లేదు. పెద్ద వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళ ఫోటో లేకుండా ఈ ఫోటో వేసుకున్నాడు.
దొంగ బట్టవాయి గాడిది